ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్ అంటే ఏపీ ఎలక్షన్స్ చూసుకుంటే సార్ మీకు బాగా తెలుసు కాబట్టి దాని గురించి ఫస్ట్ సర్వే దానిలో చేశారు కాబట్టి బీజేపీ అలాగే ఈ మూడు కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో నెక్స్ట్ కూడా అది వచ్చే ఛాన్సెస్ ఉందంటారా? చెప్పలేము మేడం, ఎందుకంటే చాలా లాంగ్ రన్ ఉంది కాబట్టి, ఇంకా 4.5 years పైనే ఉంది కాబట్టి. కాకపోతే ఖచ్చితంగా కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీకి అది తుడుచుగా పెట్టుకోపోయినా ఏమీ లేవు కదా అనే ఆప్షన్ మటుకు నేను డినై చేస్తాను. ఆబ్వియస్లీ కాంగ్రెస్ పుష్ అవుతుంది, ఆబ్వియస్గా కాంగ్రెస్ గ్రోత్ అయ్యి మామూలు వైఎస్ఆర్సీపీ దాంతో అసోసియేట్ అయితే ఓట్ బ్యాంకింగ్ ఎలా టర్న్ అవుతుంది అనేది ఇప్పుడే చెప్పలేము. బట్ ఇప్పుడు అయితే మటుకు ఈ సోషల్ మీడియా మీద ఓట్ బ్యాంకింగ్ కానీ ఫ్రీ స్కీమ్స్ మీద ఓట్ బ్యాంకింగ్ కానీ కాకుండా రియల్ వాళ్ళ ఇష్యూస్ మీద ఓట్ బ్యాంకింగ్ అయితే కోరుకుంటున్నారు. అదైతే నేను స్ట్రాంగ్గా చెప్పగలను. ఓకే, ఇప్పుడు మత ప్రాతిపదికన చూసుకుంటే జగన్ క్రిస్టియన్ అవ్వడం వల్ల లాభం అంటారా నష్టం అంటారా? అంటే పార్టీకి ఒక పరంగా యాడెడ్ అడ్వాంటేజ్ అండి, ఎందుకంటే ఇనిషియల్గా తనకి క్రిస్టియానిటీ, రెడ్డి, హిందూ ఎంతో కొంత ఓట్ బ్యాంకింగ్తో మొదలయ్యారు. అట్లీస్ట్ సేమ్ టైం కాంగ్రెస్ ఓట్ బ్యాంకింగ్తో, అంటే రాజశేఖర రెడ్డి గారి కూడా ఒక మతం క్యాస్ట్ అనుకుంటే, అంటే పక్కన అంటే ఆయన కనెక్ట్ అయిన పీపులే ఒక గ్రూప్ ఆఫ్ పర్సన్స్ అనుకుంటే, ఈ 3+తో స్టార్ట్ అయ్యారు. ఆయన స్టార్ట్ అయ్యి అదర్ ఆల్టర్నేటివ్ ఉంటాను అని మొదలుపెట్టారు కాబట్టి అప్పుడు ఉన్నటువంటి కాన్ఫిడెన్స్, ఏజ్ ఫ్యాక్టర్ ఇవన్నీ క్రోడీకరించినప్పుడు అప్పుడు ఆ రెండు యాడెడ్ అడ్వాంటేజ్. కానీ అదే యాడెడ్ అడ్వాంటేజ్తో లాంగ్ టర్మ్గా ముందుకెళ్ళాం. ఇప్పుడు కూడా రాజశేఖర రెడ్డి కొడుకుని కాబట్టి నాకు ఓటీ అనలేరు కదా ఇంకా, సో ఆ సెక్షన్ పోయింది. ఇప్పుడు నేను యంగ్ అని అనలేరు కదా, పవన్ పెరుగుతుంటే వయసు కానీ తరిగే వయసు కాదు ఎవరికి. సో నేను క్రిస్టియన్ కాబట్టి ఓటీ, రెడ్డి కాబట్టి ఓటీ అనలేరు. సో పవన్ ఆ బేసే నిలబడకుండా నేను ఈ ఫ్యాక్టర్స్ చేశాను, ఈ ఫ్యాక్టర్స్లో మిస్టేక్స్ అయినాయి, ఈ ఫ్యాక్టర్స్ మార్చుకుంటాను, వాళ్ళు ఈ ఫ్యాక్టర్స్ చేస్తారు, మీరు నేను స్ట్రాంగ్ నేను ఇదే అనుకుంటే మళ్ళీ ఆబ్వియస్గా ఓట్ బ్యాంకింగ్ పెరిగేదానికి, సీట్లు పెరిగేదానికి కాన్ఫిడెన్స్ ఉంటుంది. లోకేష్ నెక్స్ట్ చాలా మంది సీనియర్లు కొంతమంది అంటే నెక్స్ట్ తనే సీఎం అయ్యే అవకాశం ఉంది తెలుగుదేశం పార్టీ తరఫున ఒకవేళ వస్తే, అది ప్లస్ అంటారా పార్టీకి మైనస్? ఆబ్వియస్లీ టీడీపీకి ఇప్పుడు అది ఇప్పుడు మనకు ఫ్యామిలీగా ఉంటారు కదండి. ఆబ్వియస్లీ చంద్రబాబు నాయుడు గారి తర్వాత లోకేష్ గారికి ఇవ్వాలని చూస్తారు, మామూలుగా ఎవరికి ఇవ్వాలని చూడరు కదా. కూటమి ఎలా తిరుగుద్ది, వాళ్ళు ఎలా ఉంటాయి నెగోషియేషన్స్ పక్కన పెడితే ఆబ్వియస్లీ కంపేర్ చేస్తే మీకు 10 సంవత్సరాల్లో గ్రాఫ్ లోకేష్ గారి అయితే ఒకప్పుడు మామూలు కోర్ టీడీపీ వాళ్ళు కూడా దాన్ని కమిట్ చేసే విధానం గడించి అపోజిషన్ వాళ్ళు కూడా కొంచెం ఎంతో కొంత బాగానే చేస్తున్నారు అనే పొజిషన్కి అయితే తీసుకెళ్ళారు. బట్ ఇక్కడి నుంచి ఎలా మూవ్ చేసుకుంటారు అనేది చాలా మెయిన్ విషయం. అంటే తన మార్క్ ఆఫ్ పాలిటిక్స్, తన మార్క్ ఆఫ్ డిఫరెన్సెస్ చూపించగలిగితే ఆబ్వియస్గా పీపుల్ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు ప్రతి స్టెప్స్ని. అంటే ఇప్పటికైతే ప్రస్తుతానికి గవర్నమెంట్ ఫామ్ అయ్యాక అలాంటి మార్క్ అయితే కనపడలేదు. ఎస్ సార్, జనసేన ఎక్కువ స్ట్రీమింగ్లో ఉంది కదా, అంటే లోకేష్ అథారిటీ కనిపిస్తుందా లేదా? నెక్స్ట్ జనసేనకి ఎక్కువ అవకాశాలు ఉండే అవకాశం ఉంది కదా అని. 100% జనసేనకైనా ఉంటాయండి, ఎందుకంటే వాళ్ళు పోటీ చేసిన ప్రతి దగ్గర గెలిచారు కాబట్టి. కాకపోతే నెక్స్ట్ ఎలా ఉంటుంది అనేది, గెలిచే వరకు మీకు ఆ పాయింట్స్ ఉపయోగపడ్డాయి, గెలిచిన తర్వాత ఎలా అనేది ఈ లాంగ్ టర్మ్గా మీరు మిమ్మల్ని ఆ మెచ్యూరిటీ చూసారా, ఇష్యూస్ని ఐడెంటిఫై చేసి వెంటనే రిజాల్వ్ చేస్తున్నారా? ఒకరే కాదు కదా, మొత్తం ఎమ్మెల్యేస్ అంతా ఎలా చేస్తున్నారు. అట్ ది సేమ్ టైం బీజేపీ బాగా డౌన్ఫాల్ అయింది అనుకోండి, ఆ ఇంపాక్ట్ కూడా నువ్వు ఎన్డీ మీద పడుతుంది. అసోసియేట్ అప్పటికి కూడా అయ్యున్నారు అనుకోండి, బట్ బీజేపీ మీద విపరీతమైన వ్యతిరేకత పెరిగింది 5 సంవత్సరాల్లో. పాజిటివ్ ఉంటే ఆబ్వియస్గా యాడెడ్ అడ్వాంటేజ్, నెగిటివ్ ఉన్న డిసడ్వాంటేజే కదా. ఇప్పుడు మీరు చెప్పిన కామెంట్ ప్రకారం చూస్తే సార్, అంటే మీరు చెప్పిన న్యూస్ ప్రకారం, నాట్ కామెంట్, అది స్టేట్మెంట్. ఇప్పుడు బీజేపీకి గవర్నమెంట్ రాకపోవచ్చు కొన్ని రాష్ట్రాల్లో అంటున్నారు, అది తెలంగాణ మీద కానీ లేదా ఇప్పుడు కూటమి ప్రభుత్వం మీద కానీ పడే అవకాశం ఉంది కదా. 100% మీకు యాడెడ్ అడ్వాంటేజ్ ఏంటంటే 5 సంవత్సరాలు బీజేపీ గవర్నమెంట్ ఉంది కాబట్టి బీజేపీ ఆల్సో నోస్ దట్ మోస్ట్ ఆఫ్ ది స్టేట్స్ లో మనం ఓడిపోతున్నాం అని ఇంటర్నల్ గా వాళ్ళు తెలిసే ఉంటుంది అనుకుంటున్నారు. సో దట్ ఆబ్వియస్గా ది నీడ్ టీడీపీ సపోర్ట్ 100% కాబట్టి ఒక యాడెడ్ అడ్వాంటేజ్ అంటే మనం గట్టిగా అడగచ్చు, అమౌంట్ కావాలనుకున్నా, పనులు కావాలనుకున్నా, వర్క్స్ కావాలనుకున్నా, ఆర్డర్లు కావాలనుకున్నా తెచ్చుకోవచ్చు. కత్తికి అదర్ సైడ్ పొద్దునుకున్న ఇబ్బంది ఏంటంటే అది మునుగుతుంటే దాంతోపాటు ఇంకో పార్టీని కూడా తీసుకెళ్తూ ఉంటుంది అసోసియేట్ అవుతున్నప్పుడు. సో ఈ రెండింటిని ఎక్కడ బ్యాలెన్స్ చేస్తుంది అనేది చూసుకోవాలి జనం అంతా కూడా. అంటే ఎవరి పార్టీకి సంబంధించిన వాళ్ళు ఇది అబ్జర్వ్ చేసుకోవాల్సిందే ఖచ్చితంగా. 100%. ఒక 5 పాయింట్లు చెప్పమంటే బీజేపీ ఓటింగ్ నష్టానికి మీరేం చెప్తారు సార్? ప్రధానంగా ఇప్పుడు మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ ఏదైతే లైన్లో వెళ్తున్నారో, 1 man డిసిషన్స్ లాగా 2 man డిసిషన్స్ లాగా వెళ్తున్నారో ఆ లైన్ అయితే ఇంకా గోయింగ్ ఫార్వర్డ్ వర్కౌట్ అవ్వదండి. 2 మతతత్వం మీద, సనాతన ధర్మం మీద వెళ్ళే ఓట్ బ్యాంకింగ్ ఉపయోగపడుతుంది, బట్ ఆ కోర్ ఓట్ బ్యాంకింగ్ అలాగే ఉంటుంది, బట్ ఎక్స్ట్రా ఓట్ బ్యాంకింగ్ కరువు తీసుకోలేకపోతుంది. అట్ ది సేమ్ టైం మామూలుగా ఆయన రాహుల్ గాంధీ గారు పెరుగుతుండడం వల్ల
ఆ ఓట్ బ్యాంక్ టర్న్ అవుతుంది. బట్ మళ్ళీ మీరు పుల్ చేసుకోవాలంటే మళ్ళీ బేస్కి వచ్చి ఒక గవర్నమెంట్ నుంచి ఇంకా 5 సంవత్సరాల నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? స్కూల్స్, హాస్పిటల్స్, మున్సిపాలిటీస్, కరప్షన్స్, కోర్ట్స్, ఇది స్ట్రాంగ్గా ఉండగలిగితే మళ్ళీ మీరు పుల్ బ్యాక్ చేయగలుగుతారు. కానీ ఇదే లైన్లో వెళ్తే మటుకు మునిగిపోతున్నటువంటి టైటానిక్ షిప్ అవుతుంది, కానీ ఇంకా పైకి తేలే చిన్న నావు కూడా అవ్వదు. ఉంటుంది, పార్టీ ఉంటుంది, సీట్స్ ఉంటాయి, మళ్ళీ రివైవ్ అవ్వచ్చు. బట్ ఆబ్వియస్లీ ఇట్ విల్ యాడ్ టు ద కాంగ్రెస్ అడ్వాంటేజ్ అవుతుంది. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. Please do subscribe to Telugu Rajyam channel. Please do subscribe to Telugu Rajyam channel. Please do subscribe to Telugu Rajyam channel. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.